హాయ్, యూరిన్ లో మంట ఉందా మీకు? అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఆస్కారం ఉందా? ఎస్, ఉండొచ్చు. హాయ్, నేను డాక్టర్ ప్రవీణ్, మీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్. యూరిన్ లో మంట ఉంటే అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మనకి ఎట్లా ప్రెజెంట్ అవుతుంది అంటే, ఒకటి యూరిన్ లో మంట ఉండొచ్చు, రెండోది యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తాము, యూరిన్కి వెళ్ళాక కూడా ఇంకా ఎంటీ చేయలేదనే ఫీలింగ్ ఉండొచ్చు, బ్లడ్ రావచ్చు యూరిన్ లో, ఫీవర్ ఉండొచ్చు చలితో పాటు, దాంతో పాటు మనకి లోవర్ అబ్డామిన్ పెయిన్ అంట, పొత్తి కడుపులో నొప్పి కూడా ఉండొచ్చు. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి మనం ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కామనా అంటే ఎస్, ఇది కామన్. మామూలుగా ఎవరిలో కామన్ అంటే ఫీమేల్స్లో ఎక్కువ కామన్. ఫీమేల్స్లో ఎందుకు ఎక్కువ కామన్ అంటే, ఫీమేల్స్లో మనకి ఏంటంటే వాళ్ళ న్యాచురల్ అనాటమీ వల్ల వాళ్ళు ఎక్కువ ప్రోన్ ఉంటారు, ఇన్ఫెక్షన్కి ఎక్కువ ప్రోన్ అవుతారు. ఏంటి న్యాచురల్ అంటే షార్ట్ యూరెథ్రా ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ, మెనోపాస్లో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంటే మగవాళ్ళలో తక్కువ అంటారు, లేదు, మగవాళ్ళలో కూడా వస్తుంది, కానీ కంపేర్ టు ఫీమేల్స్ తక్కువ. కానీ వస్తే కొన్నిసార్లు సీరియస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మగవాళ్ళలో ప్రాస్టేట్ వల్ల వచ్చింది అనుకోండి, ప్రాస్టేట్ వల్ల ఏమవుతుంది, యూరిన్ సరిగ్గా పాస్ చేయం, దానివల్ల యూరిన్ ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల యూరిన్ నిలిచే ఆస్కారం ఉంటుంది, దానివల్ల యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఏం చేయాలి? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తాం మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది? ఒకటి మన సింటమ్స్, రెండోది ఏంటంటే కొన్ని టెస్ట్లు. ఆ టెస్ట్లు ఏంటంటే యూరిన్ టెస్ట్ ఒకటి, యూరిన్ రొటీన్ అండ్ యూరిన్ మైక్రోస్కోపీ అంటాము, యూరిన్ కల్చర్ అంటాము. యూరిన్ కల్చర్ వల్ల ఏంటంటే మనకి ఏ ఆర్గానిజం ఉంది, అది సిగ్నిఫికెంటా కాదా, దానికి మనం ఏ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడాలి అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఇమేజింగ్ అంటాం, అంటే అల్ట్రాసోనోగ్రఫీ చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్ లో సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఈ టెస్ట్లు చేసుకొని ఏ ఆర్గానిజం ఉంది దాన్ని బట్టి ఒక ప్రాపర్ యాంటీబయాటిక్ ఇస్తే అది నయం అవుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఒక రీజన్ ఏంటంటే మనం ఏ ప్రిస్క్రైబ్డ్ యాంటీబయాటిక్ ఉంటుందో అది కరెక్ట్ డ్యూరేషన్ వాడమన్నమాట. అంటే సిమ్టమ్స్ తగ్గిగానే వెంటనే ఆపేస్తాము. రెండోది ఆఫ్ ద కౌంటర్ మెడికేషన్, అంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మెడికల్ షాప్కి వెళ్ళేసి యాంటీబయాటిక్ తెచ్చేసుకొని ఒక 2 రోజులు వాడేసి చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చి ఊరికే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ఎక్కువ నీళ్లు తాగటం, కొన్ని న్యాచురల్ యాంటీ మైక్రోబియల్స్ అంటాం, క్రాన్బెర్రీ జ్యూస్, ఇవి వాడితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకండి, లేదా బర్నింగ్ సెన్సేషన్ యూరిన్ లో ఉన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకండి, మీ యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి, రైట్ ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.